తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తున్నారనే ప్రచారం తప్పితే అసలు ఎవరు పోటీలో ఉంటారో ఇంకా తెలియదు. అందుకే అసలు ప్రతిపక్షమే లేని నియోజకవర్గంగా అభివర్ణిస్తున్నారు భూమన అభినయ్ రెడ్డి. టీడీపీ జనసేన మాత్రం లేట్ గా వచ్చిన రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుందని చెప్తోంది. మరి శ్రీవారి ఆశీస్సులు ఎవరికున్నాయి? అధికార పక్షంలో క్లారిటీ ఉంది, విపక్షంలోనే కన్ఫ్యూజన్ ఉంది. వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. జనసేన పోటీ చేస్తుందా, పొత్తులో భాగంగా టీడీపీనే సెంటిమెంట్గా తిరుపతి నుంచి బరిలో ఉంటుందా? అసలు టెంపుల్ సిటీలో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోయింది? ఒకప్పుడు ఎన్టీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం ఇది. చిరంజీవిని పాలకొల్లు ప్రజలు ఓడించినా చిరును గెలిపించి అసెంబ్లీకి పంపించింది ఈ తిరుపతి. ఈ సెంటిమెంట్ కారణంగానే ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయాలనుకుంటున్నారని ఓ ప్రచారం జరుగుతోంది. గాజువాక, భీమవరంలో ఓడించారు. తిరుపతికి వస్తే గెలిపించుకుంటామంటున్నారు ఇక్కడి జనసేన కార్యకర్తలు. తిరుపతే ఎందుకు? పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి మరో నియోజకవర్గమే లేదా? ఉన్నాయి, కానీ తిరుపతి కొంత స్పెషల్. ఇక్కడ బలిజ ఓటర్లు ఎక్కువ. తిరుపతి నియోజకవర్గంలో 4 లక్షల మంది ప్రజలు ఉంటే 2,91,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. తిరుపతిలో రెడ్డి లేదా బలిజ కమ్యూనిటీ లీడర్లనే ఆదరిస్తూ వస్తున్నారు ఇక్కడి ఓటర్లు. సో పవన్ కళ్యాణ్ గనక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని బలిజ సామాజిక వర్గం చెబుతోంది. అందుకే తిరుపతిలో పవన్ నామస్మరణ ఎక్కువగా వినిపిస్తోంది. అందులోనూ అధికార పార్టీ తరపున తిరుపతిలో ఈసారి నిలబడుతున్నది భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి. డిప్యూటీ మేయర్గా ఉన్నప్పటికీ దాదాపుగా నియోజకవర్గాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు ఈయన. భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినా ఇక్కడ పార్టీని, క్యాడర్ను తన వైపు తిప్పేసుకున్నారు. ఆ మాటకొస్తే గత ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి కోసం బాగా కష్టపడి పనిచేసింది భూమన అభినయ్ రెడ్డే అని పేరుంది. తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే అందులో వైసీపీనే 49 స్థానాలు గెలిచింది. ఇంతటి విజయానికి కారణం భూమన అభినయ్ రెడ్డే అంటుంటారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది మొదటిసారి అయినా తిరుపతి నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో అభినయ్కు పరిచయాలున్నాయి. అందుకే ఇక్కడ వైసీపీని ఢీకొట్టాలంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మాత్రమే బరిలో దిగాలని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పోటీలోకి దిగితే ఇంకా మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. కారణం, చిరంజీవి గారు 2009లో తిరుపతి శాసనసభకు ఎన్నికైన తర్వాత 3 ఏళ్లకే ఆయన రాజీనామా చేశారు. ఆ 3 ఏళ్ల కాలంలో కూడా నగరవాసులు ఎవరికి అందుబాటులోకి లేకపోవడం, వాళ్లకు సమస్యలు వస్తే చెప్పుకోదగ్గ వ్యక్తి ఆ రోజున ఆయన ప్రతినిధులుగా ఎవరున్నా పలకకుండా పోవడం, ఇవన్నీ వెరసి తిరుపతి ప్రజలకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. నేను ఇక్కడి వాడిని, ఇక్కడే పుట్టినటువంటి వాడిని, ఇక్కడే వీళ్ల మధ్యన పెరిగినటువంటి వాడిని. నాకు తిరుపతి సమస్యల గురించి తెలిసినంతగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటుందని నేను అనుకోను. మరి తిరుపతిలో టీడీపీ పరిస్థితి ఏంటి? తిరుపతి టికెట్ కోసం కనీసం 1/2 డజన్ మంది పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు పోటీ చేస్తారో తెలీదు. ఆ మాటకొస్తే పొత్తులో భాగంగా ఎవరు పోటీకి దిగుతారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇదే వైసీపీకి అడ్వాంటేజ్ కాబోతోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్ రేసులో ఉన్నారు. సుగుణమ్మ భర్త దివంగత వెంకటరమణకు ఇప్పటికీ మంచి పేరుంది. అదే సుగుణమ్మకు ప్లస్ పాయింట్. అందుకే ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అందులోనూ సుగుణమ్మకు బలిజ కమ్యూనిటీ కలిసి వస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక తిరుపతి నుంచి పోటీ చేయనంటే టీడీపీ నుంచి సుగుణమ్మే బరిలో ఉంటారు. పైగా మహిళ అనే సానుభూతి, వెంకటరమణకు ఉన్న పేరు, బలిజ ఓటింగ్ ఇవన్నీ సుగుణమ్మ విజయానికి కారణమవుతాయంటున్నారు. తిరుపతిలో అభినయ్ రెడ్డికి సుగుణమ్మకు మధ్య పోటీ ఉంటే మాత్రం వైసీపీకి ధీటుగా పోటీనిచ్చేది సుగుణమ్మే అంటున్నారు. ఒకవేళ జనసేన నుంచి పవన్ కాకపోయినా, టీడీపీ నుంచి సుగుణమ్మను దింపకపోయినా అవుట్ రైట్ గా వైసీపీనే గెలుస్తుందని చెబుతున్నారు. పైగా తిరుపతిలో వైసీపీ గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. పవన్ పోటీ చేసినా విజయాన్ని అంత ఈజీగా జనసేన చేతిలో పెట్టే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే పవన్ ను గెలిపించుకోవాలనే కసి కారణంగా జనసేన గట్టెక్కవచ్చన్నది ఓ అంచనా. అంటే తిరుపతిపై అభినయ్ రెడ్డి ఎంత పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఊహించని మెజారిటీ, తిరుపతిలో ఎవరు ఊహించని మెజారిటీతో గెలవబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. దీంట్లో వాళ్ళు చెప్పినట్టు ప్రతిపక్షమే లేదంటే ప్రతిపక్షంలో లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఎలా తయారు చేసావో చెప్పు.
ప్రతిపక్షమే లేకపోతే పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఏవైతే మున్సిపల్ ఎన్నికలు కానీ ఏదైతే టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ కానీ ఏ విధంగా చేశారో మీరు నీతి నిజాయితీగా పనిచేసి ఉంటే ఎందుకో ఎన్నికలను సజావుగా జరగనివ్వలేదు? చెప్పండి సమాధానం. తిరుపతిలో జనసేన ఈసారి బలం పుంజుకుంది. యూత్ ఓటర్లు ఎక్కువగా జనసేన వైపు ఉన్నారు. అందుకే పవన్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా తమకే టికెట్ ఇవ్వాలని చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అడుగుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేస్తారు అంటారు. మీరు అభివృద్ధి చూసి ఓటేయమంటారు కదా, అభివృద్ధి కాదు అవినీతికి ఓటేస్తారా, లేకపోతే అభివృద్ధికి కావాల్సిన తిరుపతికి ఓటేస్తారా? తిరుపతి ప్రశాంతత కోరుకుంటారు. చూడండి, రేపు ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ 2 నెలల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా సరే భారీ మెజార్టీ తిరుపతిలో గెలవబోతున్నాం. ప్రజలు కూడా మా వైపే ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాకపోతే 2019లో వైసీపీ గాలి గట్టిగా వీచినా భూమన మాత్రం కేవలం 708 ఓట్లతో గట్టెక్కారు. అలాంటిది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం గెలుస్తారా? ఈ విషయం తెలుసు కాబట్టే వైసీపీ చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటూ వస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ విస్తీర్ణం పరంగా చిన్నది. పైగా 46 స్లమ్ ఏరియాలున్నాయి. వీటిలో 1,00,000 మందికి పైగా జనం ఉన్నారు. ఇక్కడే బలిజ కమ్యూనిటీ కూడా బలంగా ఉంది. ఇక్కడే అభివృద్ధిపై ఫోకస్ చేసింది వైసీపీ. పైగా టీటీడీకి సంబంధించిన ఉద్యోగుల కుటుంబాల ఓట్లు 20,000 వరకు ఉంటాయి. ఈ మధ్య ఇళ్ల స్థలాలు, తిరుమలలో షాపుల పేరు మార్పిడి సమస్య వంటివి పరిష్కారం అవడంతో అవన్నీ వైసీపీకి ప్లస్ అవుతాయంటున్నారు. గత ఎన్నికల్లోనే భూమనకు 80,000కు పైగా ఓట్లు వచ్చాయని, జగన్ ప్రభుత్వం వచ్చాక తిరుపతి నియోజకవర్గంలో 2 లక్షల మందికి సంక్షేమ ఫలాలు అందాయని, కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా సరే భారీ మెజార్టీతో గెలుస్తామంటోంది వైసీపీ. తిరుపతి ప్రజలు రాయలసీమతో వాళ్ళు మొత్తం అంతా ఇబ్బంది పడ్డా, తిరుపతిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డప్పుడు ప్రభుత్వం చేసినటువంటి సహాయక చర్యలు కానీ, తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులు వీళ్లకు దాదాపు 400 ఎకరాలకు పైగా స్థలాలు, ఇళ్ల స్థలాలకు కేటాయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈసారి కాంగ్రెస్ కూడా పోటీలో ఉంటుంది. పైగా పీసీసీ చీఫ్ గా షర్మిల పగ్గాలు తీసుకోవడంతో తిరుపతిపై ఫోకస్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక బీజేపీ బరిలో దిగాలనుకుంటున్నా అంత బలమైన క్యాడర్ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. సో తిరుపతిలో ఈసారి పోటీ వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి మధ్య ఉండబోతోంది. ఇటువైపున భూమన అభినయ్ రెడ్డి పోటీలో ఉన్నారు. అటువైపు ఎవరు ఉంటారన్నదే క్లారిటీ రాలేదు. పవన్, సుగుణమ్మ తప్ప ఇంకెవరు పోటీ చేసినా ఈ సీటు వైసీపీకే వెళ్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.